అమ్మవారికి చేయవలసిన పూజల్లో మొదటిది వడిబియ్యం అయితే, రెండోది చేతుల్లో నిప్పులు కుంపటి పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం. అయితే దానికి మహాలక్ష్మి చేయడానికి ఒప్పుకుంటుంది కానీ, ఇంట్లో వాళ్ళెవ్వరూ ఒప్పుకోరనమాట. "వద్దు మహాలక్ష్మి, చేతులు కాలిపోతాయి" అని చెప్పని ఇంట్లో అందరూ అంటారు. "ఎందుకు అలా అంటున్నారు? నేను చేసేది నీ కోసమే కదా! మీ ఇంటి సంతోషమే కోసమే కదా! మన ఇల్లు సంతోషమే కదా! నన్నెందుకు వద్దంటున్నారు" అని మహాలక్ష్మి మాధవని అడిగితే, "అలా కాదమ్మా, ఈ ఇంటితో సంబంధం ఉన్న వాళ్ళే చెయ్యాలి. అంటే రక్త సంబంధం కానీ, లేకుంటే భార్యాభర్తల బంధం ఉన్న వాళ్ళైతేనే ఈ వ్రతం చెయ్యాలి. నువ్వు చక్రిని భర్తగా అంగీకరించడం లేదు కదా! అసలు మా ఇంట్లో ఎందుకున్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో కూడా నీకు తెలియంది కాదు కదా! ఇలాంటప్పుడు మేము ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు. నువ్వు చక్రిని భర్తగా అంగీకరించుంటే సరే, ఇంటి కోడలుగా ఈ పూజ చెయ్యొచ్చునని అనుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు నువ్వు తనని ఏ రకంగాను కూడా ఏ బంధంతోనూ చూడడం లేదు కదా! అలాంటప్పుడు నేను చేయమని చెప్పడం అంత మంచిది కాదు" అని చెప్తే, అమ్మవారికి మీ మంచి కోసము, మన మంచి కోసం చేయాలనుకోవడం తప్ప, అయినా బంధమే ఉండాలా? ఒక ఆడపిల్లగా, మీ ఇంట్లో ఉంటున్న ఆడపిల్లగా నేను ఈ పూజ చేయకూడదా అని అడుగుతుంది. "వద్దమ్మా" అని మాధవ చెప్పేస్తాడు. "నేను ఎలాగోలా నా బాధలు నేను పడతానులే, అమ్మవారే ఏదో ఒకటి దారి చూపిస్తారులే" ఇది అని అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి అమ్మవారికి నచ్చిన ఎరుపు రంగు చీర, పచ్చ కలర్ అంచు ఉండే చీర కట్టుకొని ఆ పూజ అయితే చేయాలి. గుడికి వెళ్ళి అమ్మవారికి గంట కొడుతూ ఇక అమ్మవారినే ప్రశ్నిస్తుంది. "ఏంటమ్మా ఇది? బంధం ఉంటేనే నీకు పూజ చేయాలా? ఆ ఇంటి మంచి కోరుకునే నేను పూజ చేయకూడదా? బంధం ఉంటేనే చేయాలా? నేను ఆ భార్యాభర్తల బంధాన్ని అంగీకరించలేను. చక్రిని భర్తగా అంగీకరించలేను. ఎటువంటి పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిందో నీకు కూడా తెలుసు. మరి అలాంటప్పుడు నేను భార్యాభర్తల బంధంతో పూజ చేయాలంటే ఎలా చేయాలి? ఇంటి ఆడపిల్లగా నేను చేయకూడదా? నువ్వే చెప్పమ్మా" అంటూ నిలదీస్తూ ఉంటుంది. ఈలోపు ఈ తాయారు చేయాల్సిన రవసంతా చేసేసుంటుంది. "మీ ఇంటి నుంచి ఏ ఆడపిల్ల రాలేదా? అంటే కోడల స్థానంలో ఉన్న నీ మహాలక్ష్మి ఇంకా వచ్చి పూజ చేయలేదా? అంటే ఆ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు. నాకు ఫస్ట్ నుంచి డౌట్ వస్తుంది" అంటూ ఊరందరి ముందు చాలా చులకన చేస్తూ, మాట్లాడుతూ, అవమానిస్తూ మొత్తం పరువు తీసేస్తుంది. అప్పుడే మహాలక్ష్మి ఇక తప్పని పరిస్థితిలో చక్రి భార్యగానే ఈ పూజ చేయాలని అయితే నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే పెద్ది మంచి కోసం అన్నట్టుగా. ఇక చక్రి భార్య నేనుండగా పూజకి ఇంకా రాలేదని మాట్లాడతారేంటి? కాస్త ఆలస్యం అయితే మీరు ఏదేదో ఊహించేసుకుంటారా అంటూ అక్కడున్న వాళ్ళందరికీ షాక్ ఇస్తుంది. నేను చక్రి భార్యని, ఈ పూజ చేస్తాను అంటే అందరికీ షాక్ ఇస్తుంది.